గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం. కార్తీక పురాణం 12వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున లోహాలలో రాగి దానం చేస్తే చాలా విశేషమట. రాగి కాసులు దొరుకుతాయి, దాని మీద త్రిపుర సుందరిదో వినాయకుడిదో లక్ష్మీదేవిదో ఏదో ఒక ప్రతిమా విశేషం ముద్రించి ఉంటుంది. అలాంటి రాగి కాసులని దానం చేయాలి. స్వయం పాకం దానం ఇవ్వటం చాలా మంచిది. తర్వాత పరిమళ ద్రవ్యాలు ఏవైనా కూడా మనం తాంబూలంతో పాటు పరిమళ ద్రవ్యాలు కూడా ఇవ్వచ్చట. జాజికాయలు లాంటివి, తర్వాత చందనము, అగరు, కర్పూరము, ఇలాంటి పరిమళ ద్రవ్యాలు ఏవైనా సరే, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం ఇవ్వాలి కర్పూరం ఇచ్చేటప్పుడు. వాటిని దానం చేసే రోజట. ఇది చాలా మంచి రోజు అని చెప్తున్నారు. అయితే పురాణంలో ఏం చెప్పారో చూద్దాం. వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు. కార్తీక మాసమునందు సోమవారం అత్యద్భుత ఫలప్రదం. సోమవారం కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం మనకి నవంబర్ 25వ తారీఖు శనిత్రయోదశి వచ్చింది. కార్తీకంలో వచ్చే శనిత్రయోదశి చాలా ఫలితాన్ని ఇస్తుందట. 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. ప్రయత్నం చేసుకోండి. ఆ రోజున ఏదైనా శని సమస్యలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా అందరూ చేయొచ్చండి, చేసుకోవచ్చు, మంచిది. ఏదైనా శని విశేషాలతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈ శని త్రయోదశి నాడు ఏదైనా చేసుకుంటే కనుక అది 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందట. త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. పౌర్ణమి కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలితం. శుద్ధ పాడ్యమి కంటే ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదం. అంతిమ ఏకాదశి కంటే కూడా, అంటే తర్వాత వచ్చే ఏకాదశి కంటే కూడా శుద్ధ ఏకాదశి, శుద్ధ ద్వాదశి 2 అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే పౌర్ణమి తర్వాత నెల మారిపోతుంది. మనకి ఒరిస్సా ఆ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే పౌర్ణమితోటే వాళ్ళ నెల ఎండ్. మనకి అమావాస్యతోటి మాసం అవుతుంది కదా, వాళ్ళకి పౌర్ణమితోటే అవుతుంది. వాళ్ళ ప్రాంతాల్లో పద్ధతి ఎట్లా ఉన్నా మనకి మాత్రం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి, శుద్ధ ద్వాదశి చాలా విశేషమైన ఫలితాన్ని చెప్తారు. అంబరీషోపాఖ్యానంలో కూడా శుద్ధ ఏకాదశి చెప్పబడిందట. మోహం చేత కానీ, ఒకవేళ తెలియక మన లెక్క ప్రకారం, అంటే సౌత్ ఇండియాలో లెక్క ప్రకారం లేదా తెలుగువారి లెక్క ప్రకారం, ఈ తొలి ఏకాదశి నాడు, మొదటి ఏకాదశి నాడు శుద్ధ ఏకాదశి నాడు చేయకపోయినా కూడా తర్వాత ఏకాదశి నాడు, అంటే బహుళ ఏకాదశి నాడైనా ఉపవాసం చేసి గీతవాద్య పురాణాలతో అంటే రాత్రంతా గనక మనం జాగరణ చేసే వాళ్ళకి సమస్త పాపాలు పోయి విష్ణులోకంలో నివసిస్తాడట. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాడు సాయుజ్య ముక్తిని పొందుతాడు, భగవంతునితో పాటు ఉంటాడనమాట. కార్తీక మాసంలో ద్వాదశి నాడు అన్నదానం చేసేవాడికి సమస్త సంపత్తులు వృద్ధి పొందుతాయి. ఏ కారణం చేతైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపోయినట్లయితే ద్వాదశి నాడు అన్నదానం చేయటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉపవాసం ఉండి అన్నదానం చేసినా అద్భుతం. ఒకవేళ ఉపవాసం చేయలేని వాళ్ళు, అనారోగ్యస్తులు, మాత్రలు వేసుకోవాల్సిన వాళ్ళు, అన్నం లేనిదే ఉండలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇలా పెద్ద వృద్ధులు కూడా ఉంటారు కదా, వీళ్ళు ద్వాదశి నాడు గనక అన్నదానం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. సూర్యగ్రహణం అందు గంగా తీరంన 1,000,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుడికి అన్నం పెడితేనే లభిస్తుందట. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్యలు కలిపి ద్వాదశి వ్రత ఫలితానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యాలను ఇచ్చే తిథులు అనేకాలు ఉన్నాయి, కానీ ద్వాదశి హరిప్రియము కాన వాటికి అన్నిటికంటే కూడా దానికి అధిక ఫలప్రదంగా ఉంటుంది. క్షీరాబ్ది ద్వాదశియే శ్రీహరి దేవతగా కలిగింది. అంటే మనకి చాలా ద్వాదశులు వస్తాయి. తొలి ఏకాదశి తర్వాత ఒకటి ఇట్లా వరుసగా వస్తాయి కదా, కానీ హరి ఉత్థాన ఏకాదశి ఏ రోజునైతే హరి నిద్రలేస్తాడో కార్తీకంలో, ఆ మరుసటి ద్వాదశి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమట. ఈ రోజున చేసే దానము, జపము, తపము, భోజన భాజనాదులు అవన్నీ కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం. ఆయన నిద్రలేస్తే దేవతలంతా ఈ రోజున ఆయనకి కళ్యాణం జరిపించి విశేషమైన సేవా కాలాలు జరుపుతారు. కాబట్టి ఇది మంచిది అని చెప్తున్నారు. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చే ఆవుకి బంగారపు కొమ్ములు, వెండి డెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం చేస్తే కనుక ఆ గోవుకి ఎన్ని వేల వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల ఏళ్ళు స్వర్గ నివాసం కలుగుతుంది. ఇది వరకట్లో అట్లా చేసేవాళ్ళండి. గోదానం అంటే కొమ్ముకి ఇవి పెట్టేవాళ్ళు అనమాట, కవచాలు, కాలు గిట్టలు కూడా బంగారు గిట్టలతో దానం చేసేవాడు శ్రీరామచంద్రుడని రామాయణంలో కూడా చెప్పబడింది. అవకాశాన్ని బట్టి చేస్తాము, ఎంత కుదిరితే అంత. ఆ గోదానం చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుందట. కార్తీక మాసంలో ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం చేసేవాడు పూర్వజన్మార్జిత పాపాలని నశింపజేసుకుని
వైకుంఠ లోకానికి వెళ్తాడు, ఇందులో సందేహం లేదు. కార్తీకంలో ద్వాదశి ఎందు కానీ, పూర్ణిమ ఎందు కానీ, పాడ్యమి ఎందు కానీ కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపాన్ని వెలిగించి దాన్ని దానం ఇచ్చేవాడికి 1,000,000 జన్మల్లో చేయబడిన పాపం లభిస్తుంది. ఇప్పటిదాకా పిండి దీపాన్ని దానం చేయండి అని చెప్పారండి. ఇప్పుడు చెప్తున్నారు ద్వాదశి నాడు కంచు పాత్రలో, కంచుది దీపారాధనకు ఉంది, లేదా పాత్రలో పోసినా సరే పాత్ర నుంచి ఇవ్వాలట. ఇంత పాత్ర నుంచి ఇవ్వాలంటే బోళ్ళు నెయ్యి వేస్తాం కదా, చిన్న పాత్రలో అయినా సరే కంచు పాత్ర ఇస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. ద్వాదశి నాడు ఫలాలు, యజ్ఞోపవీతాలు, తాంబూలము, దక్షిణ ఇచ్చేవాడు ఈ లోకమునందు అనేక భోగాలు పొంది అంతమంది వైకుంఠమున విష్ణువుతో కలిసి చిరకాలము సుఖిస్తాడు. ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షము, సాలగ్రామము దానం చేయవాడు పొందే ఫలితాన్ని చెప్తాను వినమన్నారు. ఈ విషయంలో పూర్వోక్త దానాలంటే ఇలా చెప్పబడిన దానాలు చేసేవాళ్ళు 4 సముద్రాల మధ్యలో చతుసాగర పర్యంతంగా ఉన్న భూమిని దానం చేసిన ఫలితాన్ని పొందుతాడట. ఈ విషయంలో ఒక కథ ఉంది, అది ప్రత్యేకంగా చెప్తున్నారు. ఈ కథ విన్నవాళ్ళ సమస్త పాతకాలు నశిస్తాయట. గోదావరి తీరంలో దురాచారబద్ధుడైనటువంటి ఒక కోమటి ఉండేవాడు, వ్యాపారస్తుడు అనమాట. ఆయన స్వల్ప దానం కూడా చేసి ఎరగడు. తాను కూడా అనుభవించలేదు, ఎవరికి ఉపకారం చేయలేదు. నిత్యము పరనింద చేసేవాడు, పరద్రవ్యములందు ఆసక్తి కూడా కలిగి ఉండేవాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణుడికి అధికంగా చాలా అప్పించి ఆ డబ్బుని వెనక్కి తీసుకోవడం కోసం ఆ ఊరికి వెళ్ళి అతను గ్రామాంతరంలో ఎక్కడో వేరే చోట ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి, ఓ బ్రాహ్మణ నా డబ్బు నాకు ఇవ్వమని అడిగాడట. ఆ మాట విని ఆయన ఏమన్నాడు, ఈ నెలాఖరికి ఇస్తాను నాయన, కొంచెం నిదానించు, ఎంతో కొంత చెల్లుబాటు చేస్తానని చెప్పాడు. ఎందుకంటే నేను నీ దగ్గర అప్పు తీసుకుని ఇలా ఎగేస్తే నాకు చాలా పాపాలు వస్తాయి, తిరిగి ఇవ్వకపోతే నరకంలో పడతాను నాయన, లేదా నీ కొడుగ్గా పుట్టి నేను నీ బాకీ తీర్చవలసి ఉంటుంది. ఇప్పుడు మన కొడుకులు కొంతమంది చూడండి, ఈ కథల్లో ఎట్లా చెప్తారో పురాణంలో, కొంతమంది పిల్లలు అంటే సంతానం తండ్రుల డబ్బుతోటి పెరుగుతారు, చదువుకుంటారు, కానీ తండ్రి రుణం తీర్చుకోరు. వాళ్ళు ఆస్తంతా లాగేసుకొని తల్లిదండ్రులని రోడ్డు మీదకి తోసేసే వాళ్ళని చూస్తున్నాం. తల కొరివి కూడా పెట్టని దుర్మార్గమైన కొడుకులు ఉన్నారు కొంతమంది. తర్వాత తద్దినాలు లాంటివి ఏం పెట్టరు, వాళ్ళని సంస్మరణ చేసి సంవత్సరానికి ఒకసారైనా ఇన్ని నీళ్లు శాస్త్ర ప్రకారమైనా విడిచిపెట్టరు. అవేంటంటే పూర్వజన్మలో అప్పు ఎగవేయటం వల్ల జరిగేదనమాట. ఇది ఎగేసిన వాడు వీళ్ళ కొడుకుగా పుడతాడు. ఒకవేళ అప్పు తీర్చామనుకోండి, మనమే తీర్చుకోవాలి. వాళ్ళు కొంతమంది తండ్రుల రుణం తీర్చుకుంటారు. తండ్రి ఎంత దుర్మార్గుడో, తాగుబోతూ, మాట వెండు, పిల్లలకి ఏమీ చూడ్డు, అయినా సరే ఆ తండ్రులను చూసుకునే కొడుకులు కొంతమంది కనిపిస్తారు. ఈ డబ్బు వల్ల ఇలాంటి రుణాలు కలుగుతాయని చెప్తోంది పురాణం. ఎవరికైనా అప్పిచ్చి ఎగేస్తే వాడి కొడుకుగా పుట్టి వచ్చే జన్మలో వాడి రుణం తీర్చుకోవాలి. ఇలాంటి సమస్యలు కనపడుతున్నాయి, అది చెప్తున్నారనమాట. అయితే ఈ బ్రాహ్మడు ఇట్లా చెప్పేసరికల్లా వైశ్యుడు తెగ తిట్టిపోసాడట. తిట్టి నా ధనం నాకు ఇప్పుడే ఇచ్చేయి, లేకపోతే కత్తితో నీకు నరుకుతానని ఏం చేశాడు, దుర్మార్గ బుద్ధితో వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుని జుట్టుపుచ్చుకుని లాగి పడదోసి, ఒక రూక్ష బుద్ధి కలిగిన వాడు తొందరగా యాక్ట్ చేసేస్తాడనమాట. చేతిలో ఉన్న కత్తితోటి ఆ బ్రాహ్మణుడిని కొట్టింది పెద్ద దెబ్బ కాదు, కానీ ఎక్కడో మర్మఘాతం తగిలింది లోపలికి గట్టిగా. దాంతో ఆ బ్రాహ్మణుడు మరణించాడు. తర్వాత కోమటి రాజదండన వస్తుందన్న భయంతో అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయి ఎవరికీ చెప్పకుండా, ఇంత పని చేశానని సిగ్గుపడకుండా, తన డబ్బు రానందుకు మాత్రం దుఃఖిస్తూ కొంతకాలానికి ఎప్పటికో మృతి చెందాడు. అయితే ఏమైందట, కరాళ ముఖులు అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి కలిగిన వాళ్ళు, అంటే వెలుగు లేని వాళ్ళు, భయంకరులు అయినటువంటి యమదూతలు పాశాలు ధరించి వచ్చి ఈ వైశ్యుడిని యమపాసంతో బంధించి యమలోకాన్ని తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి భయంకరమైన రౌరవం అనేటువంటి ఒక నరకంలోకి అతన్ని నెట్టారు. ఆ రౌరవంలో ఏంటంటే, రురువు అంటే ఒక మృగ విశేషంట, ఒక భయంకరమైన మృగం ఉంటుందట. ఆ రురుమృగంలో ఏంటంటే దానికి నోట్లో నుంచి ఏమో మంటలు వస్తుంటాయి. ఆ వచ్చిన మంటలకి దానికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయట. ఆ కొమ్ములు కాలిపోయి ఉంటాయి, వేడిగా ఉంటాయి. ఆ వేడి కొమ్ములతోటి కుమ్మేస్తుందట. ఆ రురువుకి సంబంధించినటువంటి నరకాన్ని రౌరవము అంటారు. ఆ జంతువుతోటే బాధింపిస్తారు. అది కుమ్మేస్తూ ఉంటుంది. అది కుమ్మినప్పుడల్లా కాలిపోతున్న దాని కొమ్ములు పొట్టలోకి దిగుతూ ఉంటాయన్నమాట. అది ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేస్తూ ఉంటుంది. ఇతను ఇలా ఆ రౌరవ నరకంలో పడిపోయాడు. ఈ వైశ్యుని కుమారుడైన వాడు ధర్మవీరుడు అనే కుమారుడు ఉన్నాడు వైష్ణుడికి. అయితే వీడు ఏం చేశాడు, తండ్రి లాంటి పిసినారి వాడు కాదు అతను. తండ్రి సంపాదించిన ధనంతో నూతులు తవ్వించి, తోటలు వేయించి, చెరువులు తవ్వించి, చిన్న చిన్న నదులకి వంతెనలు, ఆనకట్టలు కూడా కట్టించి, ఉపనయనాలు, వివాహాలు చేయిస్తూ, యజ్ఞాలను కూడా చేయిస్తూ, నిత్యం బ్రాహ్మణులకి అన్నదానం చేస్తూ, అన్ని జాతుల వారికి
ఆకలి కలిగిన వారికి అన్నం పెడుతూ నిత్యము ధర్మాల్ని చేస్తూ ఉండేవాడు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా పురాణంలో దానం, బ్రాహ్మణుడికి భోజనం, బ్రాహ్మణుడికి వాయన దానం, బ్రాహ్మణుడికి స్వయం పాకం అని చెప్పబడుతోంది. కానీ చాలా చోట్ల ఆకొన్న వాడికి అన్నం పెట్టండి అనే వాక్యాలు చెప్పబడతాయండి. కేవలం బ్రాహ్మణులకి చేస్తేనే దానంగా భావించొద్దు. ఆకలిగా ఉన్నవాడికి పట్టెడన్నం, ఆ పూటకి వాడికి ఆకలి, వాడి ఆత్మారాముడు శాంతిస్తే ఆ పొట్టలో ఉన్నటువంటి అగ్ని శాంతించబడితే పుణ్యంగానే అవుతుంది. అది కూడా దానంగానే చెప్పబడుతుంది. కాబట్టి బ్రాహ్మణులకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదన్న భావనలో ఉండద్దు. పురాణంలో కూడా అట్లా ఏమీ చెప్పబడలేదు. అయితే ఇతను ఎన్నో రకాల ధర్మకార్యాలు చేశాడు. ఇలా ఉండగా ఏమైంది, ఈ ధర్మవీరుడు ఒక సాయంకాలం నాడు హరిని పూజిస్తున్న సమయంలో నారద మహాముని సమస్త లోకాలు తిరుగుతూ ఆనాడు యమలోకం నుంచి బయలుదేరి తన వీణ వాయించుకుంటూ నారాయణ నారాయణ అని నారాయణ నామస్మరణ చేస్తూ ఎంతో సంతోషంగా, ఆయనకి ఏంటంటే నారాయణ నారాయణ అంటే రోమాంచితంగా ఉంటుందట, సంతోషం పట్టలేకుండా ఉంటాడు. నారాయణ అన్నప్పుడల్లా ఆయనకి గూస్ బంప్స్ వస్తాయన్నమాట సంతోషంతో. అయితే ఇట్లా బోళ్ళని నారాయణ నామాలు చెప్పుకుంటూ వచ్చాడట, యమలోకం నుంచి బయలుదేరి వచ్చాడు. ఈ ఆనందంగా వస్తున్నటువంటి ఆయన్ని చూసేసరికల్లా ఈ వైశ్యకుమారుడైన ధర్మవీరుడు ఆయన వీణ వేటుతూ నారాయణ నామస్మరణతో ఏదో గానం చేస్తున్నాడు, నారాయణ నామాలు. అవన్నీ విన్నటువంటి ధర్మవీరుడు కూడా రోమాంచమైపోయి ఆనంద బాష్పాలు కురిసి బాష్పగద్గత స్వరంతో, అయ్యా రండి రండి దయచేయండి మా నారద మహాముని అని ఆయన పిలిచాడు. పిలిచి పరమ ప్రీతితో ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నమస్కారం చేస్తే, అయితే ఈయన వైశ్యుని ప్రీతితో కౌగలించుకున్నట్ట నారదుడు. తర్వాత దండం పెట్టి, అయ్యా మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడమే చాలా దుర్లభం. ఆ తర్వాత నేను ఏదో పూర్వపుణ్యం చేశాను కాబట్టి మీరు నాకు ఇవాళ కనపడ్డారు. నా పూర్వపుణ్యం ఫలించింది మునీంద్ర, మీకు దాసుణ్ణి, ఏం చేయమంటే అది చేస్తా, ఏం కావాలో చెప్పండి, మీరు ఏది సెలవిస్తే అది చేస్తానని పరిపరి విధాలుగా ప్రార్థించాట. ఈ మాటలన్నీ విన్న నారద మహాముని ఏమన్నాడంటే, అబ్బాయి ధర్మవీర, నా మాట జాగ్రత్తగా విను. ఈయన కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైంది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంత ఫలప్రదం అవుతుంది. సూర్యుడు తులారాశి యందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కానీ, శూద్రుడు కానీ, యతి కానీ, వానప్రస్థుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, స్త్రీ కానీ సాలగ్రామ దానం ఆచరించు వారికి జన్మజన్మాంతర కృత పాపాలు నశించును. అంటే ఇప్పుడు స్త్రీ అని ఎందుకు చేర్చారు, స్త్రీలు దానాలు చేయకూడదా అంటే, సాలగ్రామము స్త్రీలు ముట్టుకోకూడదని ఒక నియమం కనపడుతుందండి, చాలా చోట్ల పెద్దవాళ్ళు చెప్తారు. కానీ ఈ ద్వాదశి నాడు వాళ్ళు కనుక ఇది సాలగ్రామాన్ని దానం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఎవరైనా దానం చేసుకోవచ్చు, దానం చేస్తే అఖండమైన ఫలితం లభిస్తుంది. ధర్మవీర విను, నీ తండ్రి చనిపోయి యమలోకాల్లో బాధలు పడుతున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ నారద మునీశ్వరుడు చెప్పిన మాట విని వైశ్యుడు ఆశ్చర్యపోయాట. మునీంద్ర, నాకు చాలా తెలుసు, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానాలతోటి కాని ముక్తి నేను ఎప్పటి నుంచో దానం చేస్తున్నా మా నాన్న కోసం, వీటి వల్ల పెద్దగా అవటం లేదు. ఈ శిలాదానంతో ఎలా అవుతుంది? పైగా శిలాదానం వృధంగా చేయటం ఎందుకు? అది భక్ష్యం కాదు, భక్షణం కాదు, భక్షము భోజ్యము కాదు. తర్వాత ఈ రాతిని పిచ్చివాడు తెలివి తక్కువ వాడిలాగా నేను దానం చేయను అని చెప్పాడు. ఇలాగ సాలగ్రామం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం ఇది ఒక ప్రశ్న వస్తుందండి. సాలగ్రామము ఒక శిలా విశేషం. ఇది మనకి గండకీ నదిలో, నేపాల్ నుంచి ప్రవహించేటువంటి గండకీ నదిలో దొరుకుతుందని చెప్తారు. సాలగ్రామ శాస్త్రం విశేషమైన శాస్త్రం. ఆ గండకీ నదిలో దేవతలు అక్కడ భృంగ రూపాలతోటి, తుమ్మెదల రూపంతో తిరుగుతారని, విష్ణువుని శిలాస్వరూపం పొందమని బృందాదేవి శపిస్తే విష్ణువు యొక్క స్వరూపాలే ఈ సాలగ్రామాలు అని చెప్తారు. ఆయన శిలారూపం పొందాడట. ఆ శిలారూపాన్ని ప్రార్థిస్తున్నటువంటి భృంగాలు దాని మీద తిరుగుతూ ఉంటే వాళ్ళు చేసి ఏ స్వరూపంలో విష్ణువుని వాళ్ళు ధ్యానించారో ఆ స్వరూపపు ఒక ఇది గుర్తు ఆ సాలగ్రామం మీద పడుతుందట, ఆ శిలాస్వరూపం మీద. అందుకని ఈ విష్ణుశాల గ్రామాల్లో కొన్ని కూర్మశాల గ్రామాలు అలా కూడా ఉంటాయి. ఈ తుమ్మెద ఎక్కడైనా తిరిగితే దాని రెక్కల తాకిడికి కొంచెం చిన్న గ్రూవ్స్ లాంటివి పడతాయి, గుర్తులు. ఈ గండకీ నదిలో దొరికేటువంటి శిలాస్వరూపాలన్నీ విష్ణు స్వరూపాలుగా భావిస్తారు. సాలగ్రామం అంటే అది. అవి సాధారణంగా గుండ్రగా చిన్నటి నల్లటి రాతి స్వరూపాల్లో మనకి కనిపిస్తాయి. ఈ సాలగ్రామార్చన చాలా విశేషంగా చెప్తారు. సాక్షాత్ విష్ణువుకి చేసినట్టే ఆ సేవ.
ఇప్పుడు సాలగ్రామాన్ని దానం చేస్తే విష్ణుమూర్తిని దానం చేసినట్టే. దాంట్లో రకరకాల స్వరూపాలు ఉంటాయి. ఒక్కొక్క అంటే దశావతారాల్లో ఒక్కొక్క రూపం కూడా దాని మీద ఏర్పడుతుంది. చిన్న హోల్ ఉండి దానికి ఒక బంగారపు రంగు కనపడుతుంది. ఆ హోల్లో చాలా చిన్న సూక్ష్మమైన రంధ్రాలు కూడా ఏర్పడతాయి. ఇది నేపాల్ వైపు నుంచి మనకి దొరుకుతాయి. మనకి దేవాలయాల్లో కనిపిస్తాయి. మనకి వెంకటేశ్వర స్వామికి సాలగ్రామ మాల ఉంది. కొన్ని దేవాలయాల్లో మనకి మీరు గమనించండి, విష్ణు ఆలయాల్లో యువతల ఒక పళ్ళె నిండా ఇట్లా రాళ్ళు చిన్న చిన్నవి గుండ్రటివి పెట్టి కనబడతాయి, శిలాస్వరూపాలు. అవి సాక్షాత్తు సాలగ్రామాలే. వైష్ణవారాధన క్రమంలో సాలగ్రామార్చన చాలా విశేషమైనది. విష్ణువుని ఆరాధించినట్టే, అంటే స్వరూపుడైన విష్ణువుని ఆరాధించినట్టే అని చెప్తారు. సాలగ్రామ తీర్థం కూడా చాలా విశేషమైనది. అభిషేకం చేసిన తెలం ఎలా మనం లింగాభిషేకం చేసి తీర్థం తీసుకుంటామో, సాలగ్రామార్చన చేసి తులసితోటి సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని తీసుకుంటే ముక్తి లభిస్తుందని చెప్తారు. ఆ సాలగ్రామాన్ని దానం చేయమంటే, ఇది శిల కదా, శిలాదానం వల్ల ఏమవుతుంది? తిల్లలు దానం చేస్తే తింటారు, సువర్ణం దానం చేస్తే బంగారాన్ని ధరిస్తారు, లేదా అమ్ముకొని ఏదైనా భక్ష్యభోజ్య పానీయాలు ఏదో సంపాదించుకుంటారు. శిలనే దానం చేయటం వల్ల ఏం లభిస్తుందని ధర్మవీరుడు ససేమిరా అన్నట్టు. ఇంకేదైనా చెప్పు చేస్తా, శిలాదానం వల్ల వచ్చే ప్రయోజనం లేదు, నాకేమీ వస్తుందో నాకు తెలీదు, అవతల వాడికి ఇచ్చిన వాళ్ళకి ఉపయోగపడాలి కదా, ఏమీ ఉపయోగపడదు కాబట్టి నేను చేయనన్నాడు. నారదుడు ఇంకా ఎంత ఆయన నొక్కి చెప్పినా కూడా ఇతను వినలేదు, ఆయన అంతర్ధానం అయిపోయాడు. కొంతకాలం తర్వాత ధర్మవీరుడు మృతి చెంది మహాత్ముల మాట వినని దోషం చేత, సాలగ్రామ దోషము చేయనని చెప్పిన దోషం చేత కూడా నరకమందు బాధలుంది. తర్వాత 3 సార్లు వ్యాఘ్రంగా అంటే పులిగా జన్మించి, తర్వాత 3 సార్లు కోతిగా పుట్టి, దాని తర్వాత 5 సార్లు వృషభంగా మళ్ళీ పుట్టి, తర్వాత 10 మార్లు స్త్రీగా జన్మించి గతభర్తయ్యి వైధవ్యాన్ని పొంది ఉన్నాడు. స్త్రీగా జన్మిస్తే ఏం తప్పండి? తప్పేమీ లేదు. కానీ ఆ కాలంలో స్త్రీలకు అన్ని అధికారాలు లేవు. పైగా భర్తలు గతించిన వాళ్ళకి చాలా రకాలవి చేసుకునేందుకు, ధర్మం ఆచరించేందుకు అవకాశం ఉండేది కాదు. పూజా పునస్కారం చేసుకునేవాళ్ళు, పూజలు చేసుకునేవాళ్ళు, కానీ ఎక్కువ ధర్మాధికారం లభించేది కాదు. గత భర్తగా వైధవ్యాన్ని పొంది ఉన్నాడట. ఇలా 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మ ముందు ఒక యాచకుని కుమార్తెగా జన్మించాడు. తర్వాత కొంతకాలానికి యవనం రాగానే తండ్రి తగిన వరుడికిచ్చి వివాహం చేశాడు. కానీ పూర్వకర్మ వల్ల ఆ వరుడు అప్పుడే మరణించాడట. దాన్ని చూసి ఆ చనిపోయినటువంటి అల్లుని బంధువులందరూ వచ్చి ఇలా వైధవ్యం కారణం ఏమిటి అనేసరికల్లా అప్పుడు ఇతను బాగా ఆలోచించుకుని ఆ అమ్మాయి యొక్క జాతక విశేషం అంతా చూసి కుమార్తె యొక్క తన కూతురు యొక్క పూర్వ పుణ్యము పూర్వ పాపాన్ని తెలియజేశాడట. ఇలా చెప్పి ఈయన ఏం చేశాడు, అప్పుడు కార్తీక మాసం అవటం వల్ల కూతురు యొక్క పాపముల నాశం కోసం జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమైనటువంటి సాలగ్రామ దానాన్ని కార్తీక సోమవారం నందు వేదాంతవేత్త అయినటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం చేశాడు. ఆ రోజు సోమవారం అవటం వాళ్ళ అదృష్టం. పూర్వజన్మార్జిత పాపాన్ని కూడా హరించేది ఏమిటంటే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయటం. ఇది మనం కొత్తదే కొని దానం చేయవలసిన ఇది కూడా లేదండి. పురోహితులు ఎవరికైనా కనుక చెప్తే వాళ్ళు సాంగంగా సాలగ్రామాన్ని మనకిచ్చి మన చేత దానాన్ని స్వీకరించి కూడా మనకి దాన ఫలితం అందేలాగా చేస్తారు. అలాంటి విధి కూడా మనకు కనిపిస్తుంది. ఈ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురి భర్త తిరిగి జీవించాడు. తర్వాత దంపతులిద్దరూ సుఖంగా చిరకాలం ఉండి స్వర్గానికి పోయి, అందు బహుకాలంలో చాలా కాలం స్వర్గంలో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడిగా పుట్టాడు. అయితే పూర్వ పుణ్యం చేత అతనికి జ్ఞానోదయం అయిందట. ప్రతి సంవత్సరం నందు అతను ఏం చేసేవాడు, కార్తీక సోమవారాన సాలగ్రామ శిలాదానం చేసి ఆ పుణ్యంతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందాడు. రౌరవ నరకం అందున్నటువంటి వాని తండ్రి కూడా సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును, అందులో ఎటువంటి సందేహము లేదు. పాపకర్ములు, కోటి జన్మలలో చేసిన పాతకములు, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకోగలుగుతారు. కార్తీక మాసమందు సాలగ్రామ దానం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఇది ముఖ్యమైన ప్రాయశ్చిత్తము, ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తం లేదు, ఇందుకు సందేహం లేదు అని చెప్పాడు. దీంతో 12వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 13వ రోజు పారాయణతోటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.